ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల వేట కొనసాగుతోంది. ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్లో భాగంగా 4 తోడేళ్లను అటవీ శాఖ అధికారులు పట్టుకుని జూకి తరలించారు. మిగతా వాటి కోసం అధికారులు తాజాగా మళ్లీ ఉచ్చులు బిగిస్తున్నారు. గత 2 నెలల్లో బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడి 7 చిన్నారులు, 1 మహిళ చనిపోయారని అటవీ శాఖ స్పష్టం చేసింది. దాదాపు 15 మందికి పైగా తోడేళ్ల దాడిలో గాయపడ్డారని నిర్ధారించింది. అయితే కేవలం 45 రోజుల్లోనే తోడేళ్ల దాడిలో 8 మంది మృతి చెందడంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోని చిన్నారులను ఎత్తుకెళ్లి తోడేళ్లు చంపి తింటున్నాయని స్థానికులు చెబుతున్నారు. దాదాపు వీటి దాడిలో 9 మంది చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. తోడేళ్ల దాడుల కారణంగా 30కి పైగా గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతూ రాత్రంతా కాపలా కాస్తున్నారు. గ్రామస్తులు తమ కుటుంబాలను తోడేళ్ల నుంచి కాపాడుకోవాలని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిసర ప్రాంత ప్రజలు బాణసంచా, టార్చ్ లైట్లు సిద్ధం చేసుకున్నారు. తోడేళ్లను బయటపెట్టేందుకు ప్రతి గంటకోసారి 4-5 గ్రామాల్లో ప్రజలు బాణసంచా కాల్చడం మొదలుపెట్టారు. టార్చ్ లైట్ వెలుగులతో పాటు పంట పొలాల్లో నిఘా పెట్టారు. కాగా సెంట్రల్ జోన్ చీఫ్ ఫారెస్ట్ కన్వర్టేటర్ రేణు సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ చాలా రోజుల నుంచి ఇక్కడ తోడేళ్లు విధ్వంసం సృష్టిస్తున్నాయని, ఇప్పటి వరకు 4 తోడేళ్లు పట్టుకున్నామని తెలిపారు. 2 తోడేళ్లు మిగిలి ఉన్నాయని, వాటిని పట్టుకోవటం కోసం ఉచ్చులు బిగించామని వెల్లడించారు. వీలైనంత త్వరగా వాటిని పట్టుకుంటామని వెల్లడించారు.